తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లో ఆడాలని ఏ జట్టుకు మాత్రం ఉండదు. అయితే ఫ్యాన్స్కు థ్రిల్ ఇవ్వడానికి తొలి మ్యాచ్ను అందరూ చూసేలా రెండు బ్రాండ్ ఇమేజ్ ఉన్న జట్లను దృష్టిలో పెట్టుకుని సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ నిర్వహిస్తూ ఉంటారు. టీఆర్పీ రేటింగ్స్ కోసం స్టార్ ఆటగాళ్లు ఉన్న జట్ల మధ్య మ్యాచ్తో టోర్నీ ప్రారంభిస్తారు. ఎందుకంటే ఐపీఎల్ అంటే కమర్షియల్ విలువలు కూడా చూసుకోవాలి కదా. ఈ మెగా టోర్నీలో ప్రతిసారి డిఫెండింగ్ ఛాంపియన్స్ సీజన్ తొలి మ్యాచ్లో బరిలోకి దిగుతూ ఉంటుంది. ఆ జట్టుతో పాటు ఐపీఎల్లో క్రేజ్ ఉన్న జట్టును ఎంపిక చేసి సీజన్కు తొలి మ్యాచ్కు ఈ టోర్నీ శ్రీకారం చుడతారు. ఈ సీజన్లో తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతోంది. మార్చి 28 నుండి ప్రారంభం కానున్న ఈ ఓపెనింగ్ మ్యాచ్కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. దీంతో ఒకవైపు తెలుగు ఫ్యాన్స్, మరోవైపు ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇదిలా ఉంటే 19 ఏళ్లుగా రెండు ఐపీఎల్ జట్లు ఒక్క సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ కూడా ఆడకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందుకే ఆ రెండు జట్లు ఏంటా స్టోరీ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం జరుగుతుంది ఐపీఎల్ సీజన్ 19వ ఎడిషన్. అయితే ఈ 19 ఎడిషన్లలో ఒక్కసారి కూడా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ ఆడలేదు. ఈ రెండు జట్లకు బ్రాండ్ ఇమేజ్ తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగని కనీసం ఒక్క సీజన్లో కూడా తొలి మ్యాచ్ ఆడే అవకాశం రాకపోవడం విచారకరం. 2008లో ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ జట్టుగా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రీతి జింటాల్ లాంటి బాలీవుడ్ సెలబ్రిటీ ఉండడంతో పాటు అప్పట్లో సూపర్ ఫామ్లో ఉన్న యువరాజ్ సింగ్ కెప్టెన్ కావడంతో జట్టుకు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉండేది. కానీ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ అంటే పంజాబ్ను పక్కన పెడుతున్నారు. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కూడా ఇదే పరిస్థితి. 2008లో అంచనాలు లేకుండా ఏకంగా ఛాంపియన్స్గా నిలిచిన రాజస్థాన్కు ఇప్పటి వరకు సీజన్ తొలి మ్యాచ్ ఆడే అదృష్టం దక్కలేదు. 2008లో ఛాంపియన్గా నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్గా 2009లో సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లో ఆడించకపోవడం షాకింగ్గా మారింది. దీంతో ఆ జట్టు ఫ్యాన్స్ బాగా నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం రాజస్థాన్ జట్టులో స్టార్ ప్లేయర్స్ తక్కువగానే ఉన్నారు. మరోవైపు పంజాబ్ జట్టులోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఉన్న క్రేజ్ కారణంగా దాదాపు సీజన్లో ప్రతి మ్యాచ్ను చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఆడుతూనే వచ్చాయి. కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు షారుఖ్ ఖాన్ క్రేజ్ ఉండడంతో ఈ జట్టు కూడా ఎక్కువ ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్లో ఆడింది. ఢిల్లీ జట్టు 2013లో సీజన్ తొలి మ్యాచ్లో ఆడితే రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ 2016లో ఆడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 2017లో ఆడడంతో పాటు ఈ సీజన్లో ఓపెనింగ్ మ్యాచ్ ఆడడానికి సిద్ధంగా ఉంది. 2023లో గుజరాత్ టైటాన్స్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆడేసింది. లక్నో ఇప్పటి వరకు ఆడకపోయినా ఆ జట్టు 2022లోనే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో డెక్కన్ చార్జర్స్ 2010లో ఓపెనింగ్ మ్యాచ్లో ఆడింది. ఇలా ప్రతి జట్టు కనీసం ఒక్క సీజన్ ప్రారంభ మ్యాచ్లో అయినా ఆడుతూ వచ్చాయి. కానీ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ విషయంలో మాత్రం ప్రతిసారి నిరాశ మిగులుతోంది. ప్రస్తుతం జరగబోయే సీజన్ను కూడా కలుపుకుంటే ఐపీఎల్ హిస్టరీలో అత్యధికంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మొత్తం 8 సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లు ఆడాయి. ఆ తరువాత కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెరో 7 ప్రారంభ మ్యాచ్లు ఆడాయి. అయితే పంజాబ్, రాజస్థాన్ లాంటి కొన్ని జట్లకు కనీసం ఒక్క మ్యాచ్లో ఓపెనింగ్ మ్యాచ్ ఆడించకపోవడం ఆ జట్ల ఫ్యాన్స్కు నిరాశను తెస్తున్నాయి. ఇక ఈ సీజన్ షెడ్యూల్ విషయానికి వస్తే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతోంది. మార్చి 29న మాజీ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ముంబై వేదికగా మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తమ తొలి మ్యాచ్ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో జడేజా వర్సెస్ ధోని ఆటను చూడడానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు. ఇక సంజు శాంసన్ వరల్డ్ కప్లో ఇరగదీసి తొలిసారి చెన్నై జట్టులో చేరడంతో ఈ మ్యాచ్ ఫ్యాన్స్కు థ్రిల్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక పంజాబ్ కింగ్స్తో గుజరాత్ టైటాన్స్ మార్చి 31న తమ తొలి మ్యాచ్, అదేవిధంగా లక్నో సూపర్ జైంట్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ ఏప్రిల్ 1న తమ తొలి మ్యాచ్లో తలపడనున్నారు. ఐపీఎల్ 2025తో పోలిస్తే ఈసారి ఒక 10 మ్యాచ్లు ఎక్కువగా జరగనున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లో 74 మ్యాచ్లు జరిగితే ఈ సీజన్లో ఆ సంఖ్య 84 చేరనున్నట్లు సమాచారం. ప్రతి జట్టు హోమ్లో 9 మ్యాచ్లు, అదేవిధంగా బయట 9 మ్యాచ్లు ఆడనున్నట్లు సమాచారం. మ్యాచ్ల సంఖ్య సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికి మార్చి 28 నుండి ఏప్రిల్ 12 వరకు షెడ్యూల్ను ప్రకటించారు. లీగ్ దశలో డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్ ఉంటుంది. మే 26 నుండి ప్లే ఆఫ్లు ప్రారంభమవుతాయి. మే 31న గ్రాండ్ ఫినాలే జరుగుతోంది.